అందరికీ నమస్కారం. సాహితీమూర్తులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలతో శ్రీమణి కవన సమీరంలో ఈనాటి నా కవిత కలం పట్టినంతనే కాజాలడు కవి, సమాజమనే సంద్రంపై అతడు ఉదయించిన రవి, అనంతమైన అక్షరాల ఓటబావి అతడొక మనోహరమైన సాహిత్యపు పూలతావి. మనసు పుటలను తాకిన ప్రతిభావాన్ని కవితగా మలిచే అక్షర శిల్పి, అభిజ్ఞుని అంతరంగం అంతు చిక్కని అనంత సాగరమే. ఒక పరి మకరందమై ఊహలతో ఊరించగలడు, ఒక పరి కటిక చేదు విషంలా మృంగుడు పడడు. అక్షరాలతో అక్కజాలు సృష్టించగలడు, కవనాస్త్రాలతో చైతన్యం రగిలించనూగలడు. కలను కల్పనను, కన్నులెదుట వాస్తవికతను, ప్రకృతిలో పరమాణువు సైతం అద్భుతమైన కవితను గావించగలడు. కాల్పనికతతో స్వప్న సౌధాలలో విహరింపచేయగలడు. యథార్థాన్ని నిర్భయంగా వాడిగా వేడిగా వడ్డించనూగలడు. అఖిలమైన సృష్టినంతా అరక్షణంలో ఔపోసన పట్టగల అంశుమాలి, భావాల మాలికలతో పదాలను అలంకరించి వర్ణించి వన్నెలందించగలడు. ధరణి దద్దరిల్లేలా దారుణాల్ని బట్టబయలు చేసి ఉద్ధరించనూగలడు. తన కల కరవాలం ధరించి కవి అంటే ఒక మహోన్నత శిఖరం అధిరోహించాలంటే చేతికొచ్చిన రాత కాదు, నోటికొచ్చిన మాట కాదు, అమర్చిన ప్రతి అక్షరం అందమైన పదమై కవితా సుమ సౌరభమై హృదయాలను కదిలించాలి. చప్పట్లు సన్మానాలే కాదు కవికి, ప్రశంసలు విమర్శలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిజమైన కవికి.